ప్రార్థన చేయండి త్వరగా ఎవరైనా. అమ్మ వేసావా? చేసింది ఇదో సన్ని నేను చేసిపోతుంది కదా. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప తండ్రి యావే నాయన, మాకు ఇంత మంచి తరుణం ఇచ్చినావు. నీ గణపాదానికి స్తోత్రం అయ్యా. మేమేం చెల్లిస్తాము, ఏం లేదు కానీ నీ యొక్క మహిమలో మేము పెరిగినట్టు మా పిల్లలందరూ నీ మహిమలో నాయన స్తుతించేటట్టు మాకు అవకాశమే మాకు నాయన ఇచ్చినందుకు స్తోత్రము యావే తండ్రి. నాయన ఈ చిన్న పిల్లలు పెద్దగైనాక నీ యొక్క అడుగుజాల్లో నాయన నడిచేటట్టు ఆయన వాళ్ళకు మంచి జ్ఞానం తెలివి దయచేయమని మా యొక్క యాసమస్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కదా మంచి వచ్చి వాక్యం చూద్దాం. ప్రకటన 3వ అధ్యాయము చివరి సంఘం గురించి మనము ధ్యానిస్తా ఉన్నాం. 2 వారాల నుండి లవదోక్య గురించి చూస్తా ఉన్నాం. ఈ వారంలో ముగించేద్దాం. వచ్చే వారం నుండి ఇట్ విల్ గెట్ ఇంటూ అ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ జోన్. ప్రకటన 4వ అధ్యాయం నుండి పరలోకంలో ఉన్న విషయాలన్నీ యోహాను రాస్తా ఉంటాడు. దాని గురించి మనం ధ్యానించబోతున్నాం వచ్చే వారం. ప్రార్థన చేయండి. నాకు ఆయన వాక్యాన్ని అర్థం చేసే జ్ఞానాన్ని, జ్ఞానంలో ఎదిగే కృపని ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. అదే కాకుండా పోయిన వారము ఇంకా దానికంటే ముందు వారము లవదోక్య గురించి చూస్తా ఉన్నాం. లవదోక్యలో ద ఫిజిషియన్ ని చూసినాం. ద ఫిజిషియన్ హ్యాడ్ ఆమేన్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్, ఆమేన్ నమ్మకమైన సత్య సాక్షి. దాని తర్వాత బిగినింగ్ ఆఫ్ ఎలోహిమ్స్ క్రియేషన్ అని చూస్తా వచ్చినాం. ఆయన డిగ్రీస్ 3 డిగ్రీస్ చూస్తా వచ్చినాం. దాని తర్వాత ఇంత దారుణంగా భయంకరంగా యావే ఎలోహిం సంఘాన్ని గద్దించినాడు మనం చూస్తూ ఉంటాం. అతి దారుణంగా, అంటే ప్రతి సంఘంని చూస్తూ వచ్చినాం కానీ 7 సంఘాలలో ఇంత భయంకరంగా తిట్టింది ఏ సంఘాన్ని తిట్టలే. కాబట్టి సంఘాన్ని తిట్టి ఇప్పుడు ఈరోజు 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనం నుంచి ధ్యానిద్దాం. 18th వర్స్, ఎవరన్నా 18th వర్స్ చదువుదాం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అక్కడ బుద్ధి చెప్పుచున్నాను అని ఉంది కానీ ఇంగ్లీష్ లో ఒక మంచి మాట ఉంది. ఐ కౌన్సిల్ యూ అంటున్నాడు. హీస్ నౌ ఆఫ్టర్ వాట్ హీ హెస్ డన్, what he has told in the last 2 verses, now he is completely turning into his lovely figure. అంటే మనల్ని ప్రేమించే తండ్రిగా మారిపోయినాడు. మొట్టమొదటిగా ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాసిందంటే ఐ కౌన్సిల్ యూ అంటున్నాడు. ఐ కౌన్సిల్ యూ. he is becoming a counselor now and he is counseling us. He is saying I will be your counselor. కీర్తనలో 119:24 వచనంలో దావీదు రాస్తా ఉంటాడు, ఈ మాట రాస్తా ఉంటాడు. The testimonies are my delight and the counselor. That is your counselor. Testimonies are the counselor. The word is the counselor. He becomes your counselor. He is counseling you. ఎందుకు కౌన్సిల్ చేస్తున్నాడు, ఎందుకు బుద్ధి చెప్తున్నాడు అని అంటే he wants to reconnect.
కనెక్షన్ తెగిపోయిన దాన్ని he wants to reconnect, he wants to come back into the church. Where is Yahshua Messiah in this church? ఎక్కడ ఉన్నాడు Yahshua Messiah? అంటే తలుపు ఎద్దట తట్టుతా ఉన్నాడు. He's knocking at the door. That is the place where Yahshua Messiah is. That is the place he is. And he says, I want to come in and counsel you. I want to come in and change you. I want to come in and reconnect with you. Reconnect with you. నీతో కలుస్తాము, నీతో సంబంధాన్ని కలుపుకుందాము అని ఆశపడుతున్నాడు. If you want to listen to his counsel, there are 3 things he told what you have to do. There are 3 things. First thing is buy from me. The counselor is saying buy from me. నా యొద్ద నుంచి కొనుక్కో అంటున్నాడు. బై, వాక్యము ఫ్రీగా ఇచ్చినాడు, రక్షణ ఫ్రీగా ఇచ్చినాడు. ఆయన ఏమి కొన్నాడు? మనల్ని ఏమి కొనమంటున్నాడు? ఏమిచ్చి కొనాలి? ఆయన ఏమిచ్చి కొన్నాడు అని అంటే 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ త్వరగా చూద్దాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఎలోహిం కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఏము విలువ పెట్టి కొన్నాడు? ఏ విలువనిచ్చి ఆయన నిన్ను నన్ను కొన్నాడు? ఏ విలువనిచ్చినానంటే అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో చెప్తాడు, I have given my blood and purchased you and brought you అంటాడు. ఒకసారి అపోస్తల కార్యం చూద్దాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. ఎలోహిం యాషువా తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ఏమిచ్చి సంపాదించిండు, ఏమిచ్చి కొన్నాడు, ఏ విలువనిచ్చినాడు అంటే ఆయన రక్తాన్ని విలువగా ఇచ్చినాడు. He has given us the blood. He purchased us with his blood. ఆయన ఒక విలువనిచ్చినాడు. ఆయన విలువనిచ్చి ఏమంటున్నాడు అంటే నువ్వు నా నుండి కొనుక్కో అంటున్నాడు. ఏమి కొనుక్కోవాలా అని అంటే అవి 3 చెప్పినాడు. కానీ ఏ విధంగా కొనుక్కోవాలి అని అంటే ఈ జీవితాన్ని ఇచ్చి, you give your life, you buy with your life. ఎందుకు కొనుక్కోమంటున్నాడు? అన్ని ఫ్రీగా వస్తున్నాయి, రక్షణ ఫ్రీగా వచ్చింది, అన్ని ఫ్రీగా వచ్చినాయి మనకి. కానీ దీన్ని మాత్రము కొనుక్కో అంటున్నాడు. ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనము కొనుక్కుంటామో జరిగే సంఘటన ఏంటి అని అంటే ఇట్ విల్ బి ఓన్డ్ బై యూ. మనం ఒక ఇల్లు కొనుక్కుంటాం, నువ్వు నేను ఒక ఇల్లు కొనుక్కుంటాం. ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ ఇల్లు ఎవరిది అని అంటే నాది అంటాం. ఎందుకు నాది అంటాం? ఎందుకంటే ఈ ఇల్లుని నువ్వు కొనుక్కున్నావు కాబట్టి. కార్ని కొనుక్కుంటాం. ఎప్పుడైతే కార్ని కొనుక్కుంటామో అప్పుడు ఏమవుతుందంటే అది నాది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు, దాన్ని చాలా మంచిగా చూసుకుంటావు. ఫ్రీగా వస్తే దాన్ని ఇష్టానుసారంగా పడేస్తావు. ఆయన ఫ్రీగా సాల్వేషన్ ని ఇచ్చినాడు కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ ఎలోహిం. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ ఎలోహిం. రక్షణ నీకు ఒక బహుమానంగా ఇచ్చినాడు. కానీ ఆ రక్షణ అనే బహుమానాన్ని అడ్డగోలుగా మనము వాడుతున్నాం. అందుకే ఏమంటున్నాడంటే ఈ సంఘానికి ఏమంటున్నాడంటే బై ఫ్రమ్ మీ సో దట్ యు ఓన్ ఇట్. యు ఓన్ ఇట్. అది నీది, అది నువ్వు గ్రహిస్తావు. అది నీది అని నువ్వు గ్రహిస్తావు. You will accept it.
You will protect it. You will say, this is mine. That is why buy. What should you buy is the three things. But how should you buy is with your life. నీ జీవితాన్ని ఆయనకి సంపూర్ణంగా ఇచ్చి, అయ్యా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను కాబట్టి నీ బంగారమును, నీ తెల్లని వస్త్రమును, నీ కాటికను నాకు ఇవ్వయా అని బాటర్ సిస్టమ్ కదా. బాటర్ సిస్టమ్ అందరికి తెలిసే ఉంటుంది చదువుకున్న వాళ్ళని. బాటర్ సిస్టమ్ అంటే ఒకటి ఇస్తే నీకు ఒకటి ఇస్తారు. You give and take, you give and take. What are you giving? Your life. నువ్వేమి ఇస్తున్నావు? నీ జీవితాన్ని ఇస్తున్నావు. నువ్వేమి పొందుకుంటున్నావు ఆయన నుండి? బంగారము. ఏ బంగారము? నార్మల్ బంగారం కూడా కాదు, అగ్నిలో నుండి వెళ్ళి వచ్చిన మేలిమి బంగారాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. తెల్లని వస్త్రాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. కాటుకను ఆయన నీకు ఇస్తున్నాడు. But it is very important for you to buy. You will not get these three things unless you buy it. నీ జీవితాన్ని ఇవ్వకుండా, నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన సన్నిధానానికి ఇవ్వకుండా, నీ బ్రతుకుని సంపూర్ణంగా ఆయన చేతిలో పెట్టకుండా నువ్వు ఈ మూడు కావాలి అంటే దొరకదు. He's counseling you to give your life so that he can give you more than that. నీకు కావలసిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే ఆయన ఎక్కువ అధికంగా నీకు ఇవ్వాలని ఆశపడుతుండగా ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇగో నా జీవితాన్ని నేను ఇస్తున్నాను, అమ్మా ఇగో నేను నీకు బంగారాన్ని ఇస్తున్నాను. వాట్ ఈస్ గోల్డ్? ఈ లవదోక్య సంఘంకి ఈ మూడు విషయాలతో ఎందుకు పోల్చినాడు, ఎందుకు మాట్లాడినాడంటే, లవదోక్య సంఘము ధనికమైన సంఘంగా, ధనికమైన పట్టణంగా ఎట్లా మారిందనంటే, వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉండేది. గోల్డ్, దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ గోల్డ్. బంగారము ఉండే కాబట్టి బంగారంతో పోల్చుతున్నాడు. నీ దగ్గర చాలా ధనం ఉంది రా భయ్, నువ్వు చాలా ధనవంతుడు రా బాబు, కానీ నీ బంగారంని నా నుండి కొనుక్కో. అది ఏమి బంగారము అని అంటే, నీ జీవితంలో అధికమైన నీతిని నేను ఇవ్వబోతున్నాను. పరిశుద్ధతలోకి నేను తీసుకువెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావో, జరిగే మొట్టమొదటి పని ఏంటి అని అంటే, నిన్ను he will take you through the fire. You will go through the fire. Why you have to go through the fire is he will be testing you. అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము జీవితాన్ని జాగ్రత్తగా చూస్తే, ఆయన జీవితంలో 75 సంవత్సరాలకై ఆయనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అయ్యా నీకు పట్టుజాలనంత సంతానాన్ని ఇస్తాడు, ఈ చుక్కలు ఎన్ని ఉన్నాయో అంత పెద్ద సంతానాన్ని నీకు ఇస్తాడు. కానీ అది జరిగింది ఎప్పుడు అని అంటే, చాలా మంది ఏమంటారు అంటే ఇస్సాకు పుట్టంగాలే అంటారు, కానీ ఇస్సాకు పుట్టినాక కాదు. అది జరిగింది ఎప్పుడు? ఆఫ్టర్ 2000 years. యాషో మెస్సియాని ఎప్పుడైతే మనుషులు అంగీకరించడం మొదలు పెట్టినారో, అందరూ they are being grafted into his generation. We are grafted into the Israelites. యోబు జీవితాన్ని చూస్తే యోబు అన్ని కోల్పోయినాడు, కానీ యోబు చివరిలో అన్ని రెండంతలు వచ్చినాయి. జాగ్రత్తగా గమనించండి. కానీ ఈ మధ్యలో ఉన్న పోర్షన్, పోయినప్పటి నుండి వచ్చే వరకు మధ్యలో ఉన్న పోర్షన్, ఇట్ వాస్ అ వెరీ టెస్టింగ్ టైం. He was going through the fire. He was going through the fire.
నీ నా జీవితము ఎప్పుడైతే అగ్నిలో నుండి అని అంటే మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యాషువ మెస్సయ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. He takes you through this fire, he takes you through this test, so that your faith, which is gold in his sight, బంగారంగా నీ విశ్వాసము బంగారంగా ఉన్న ఆ విశ్వాసమును ఆయన పరీక్షలో నుండి తీసుకొని వెళ్ళి జరిగే సంఘటన ఏంటంటే నేను మేలిమైన బంగారంగా మార్చుకోవాలి. He wants to change you into a beautiful gold, a beautiful ornament, a beautiful valuable thing. నీ జీవితము ఆయనకి చాలా విలువైనది. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాలు ఆయనకి చాలా విలువైనది. దట్ ఈస్ ద రీజన్ హీ సేస్ ఐ వాంట్ టు మేక్ యూ ఇంటూ అ gold that goes through the fire. జీవితాన్ని అయ్యా ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావో ఆ శ్రమల గుండా నువ్వు పోతుండే నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే అయ్యా ఈ శ్రమల గుండా నేను వెళ్తుండగా నన్ను నిలబెట్టు, నన్ను ఒక బంగారంలా తీర్చి దిద్దు. నీ కోపానికి నీ ఉగ్రతకి కాదయ్యా నీ ప్రేమలోకి నన్ను తీసుకురా. అదే అంటున్నాడు కదా చివర్లో. You will be honorable when the revelation of Yahshua Messiah comes in. You will be honorable. విలువైన పాత్రగా విలువైన వ్యక్తిగా నువ్వు కనపర్చినట్లు నేను మార్చబోతున్నాను. He wants to change. If you want to be the gold, if you want to be tested, first you have to buy. What you have to buy is your life. What you have to buy, how you have to buy is through your life. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడం ద్వారా. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడకండి. If you are going through the furnace, the fiery furnace of testing, don't take it as something which is happening to you. శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే నువ్వు ఆలోచించదు. నువ్వు శ్రమల గుండా వెళ్తుంటే నీ జీవితంలో ఒక మార్పు తీసుకురాబోతున్నాడు అని గ్రహించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే యాషువ మెస్సీ దగ్గరికి రాగానే మా శ్రమలన్నీ పోతాయి అని అనుకుంటున్నారు. పోతాయి, శ్రమలు పోతాయి. కానీ ఎప్పుడు శ్రమలు పోతాయి అని అంటే నీ జీవితము బంగారం లాగా మారిపోయినాక శ్రమలు పోతాయి. You should become gold in the sight of Yahweh Elohim. Only then the sufferings will convert into blessing. The suffering will convert into a blessing. జీవితాన్ని బంగారంగా మార్చడానికి, నీ జీవితాన్ని బంగారంగా మార్చడానికి ఆయన చేతులలో అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నావా ఈరోజు? He says, buy from me, I will make you gold. సెకండ్ ఏమంటున్నాడంటే సెకండ్ ప్రకటన 3:18. ప్రకటన 3:18. నీ దిశముల సిగ్గు పడకుండునట్లు
ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు చాలా నీకు పైనేమో యు ఆర్ నేకెడ్ అంటున్నాడు, 17వ వచనంలోను నేకెడ్ అంటున్నాడు. ఆత్మీయంగా యు ఆర్ స్పిరిచువల్లీ నేకెడ్, దిగంబరి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నానంటే అయా నీ స్పిరిచువల్ నేకెడ్నెస్ ని కవర్ చేయడానికి నేను నీకు తెల్లని వస్త్రములు ఇవ్వబోతున్నాను. లవదోకియా సంఘం దగ్గర మంచి వూల్ ఉంది, కానీ లవదోకియా సంఘం దగ్గర మంచి బట్టలు ఉన్నాయి, కానీ లవదోకియా సిటీకి వచ్చి ఎంతో మంది సిటీస్ నుంచి లవదోకియాకి వచ్చి బంగారంనే కాదు, వూల్నే కాదు, కాటికని కొనుక్కోబోతున్నారు, కానీ వాళ్ళ శరీరాలని మంచిగా అమర్చుకోబడుతున్నారు. కానీ with the gold, with the wool, with the woolen clothes, with the beautiful eye self, శారీరకంగా అందంగా మార్చుకుంటున్నారు, కానీ ఆత్మీయంగా వాళ్ళ జీవితాలని యావేకి దూరంగా చేసుకుంటున్నారు. They are physically rich but spiritually poor. And Smyrna సంఘాన్ని చూస్తే you are poor but yet you are rich. ఎంత బ్యూటిఫుల్. Look at the complete comparison. Look at the opposite of Laodicea. స్మిర్నా ఏమంటున్నానంటే నువ్వు ధనహీనుడివి, you are poor but yet you are rich అంటున్నాడు. నువ్వు రిచ్, ధనవంతుడు. ఎందుకంటే స్మిర్నా was going through the test of suffering. Smyrna was becoming gold in the sight of Yahweh Elohim. Smyrna was wearing the white garments. Smyrna were spiritually opened their eyes. Spiritually opened their eyes. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర బట్టలు వస్త్రాలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ దే ఆర్ స్పిరిచువల్లీ నేకెడ్. వాళ్ళ జీవితాలు భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయి యావే నుండి చాలా దూరంగా మారిపోతున్నాయి. మన జీవితాలు కూడా అదే విధంగా we are going away from Yahweh Elohim. He wants to be close to you, but you are going away from him. He wants to be in your life, he wants to be in your church, but we are going away. మనము ఆయనకి దూరంగా బ్రతుకుతున్నాం. We are becoming spiritually naked. దిగాంబరి అని ఎప్పటి వరకు అర్థం కాలే ఆదాము కనంటే యావే నుండి దూరం అయిపోయే వరకు అర్థం కాలే. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, అప్పటి వరకు బట్టలు లేవని ఆయన గ్రహించలేకపోయినాడు. He became spiritually naked on the day he sinned. We are spiritually naked from the day we are sinning. నా జీవితంలోకి ఆయన ఏమంటుందంటే తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యము అంటే నీతికి సాదృశ్యం, నీతి మంతులకు సాదృశ్యం, పరిశుద్ధులకు సాదృశ్యం. అంతేగాని తెల్ల బట్టలు వేసుకుంటే నీతి మంతురాలు అయిపోతావు అన్నట్టు కాదు. సారీ, you cannot become righteous by wearing white clothes. He says, buy from me, I will give you white clothes, the white remnant. తెల్లని వస్త్రములు నేను నీకు ఇస్తానమ్మా. నీ జీవితాన్ని నీతిమంతుడుగా మార్చేస్తానమ్మా. But you will have to buy. Are you ready to buy? Is the question mark. మూడోది ఏమంటున్నానంటే you are blind.
నువ్వు గుడ్డివాడిగా బ్రతుకుతున్నావు. కానీ నేను నీ జీవితంలోకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నానంటే కాటుకని ఆశపడుతున్నాను. లవదూకే సంఘంలో కాటిక ఉండే ఎక్కడెక్కడ నుండో జాగ్రత్త గమనించండి. ఎక్కడెక్కడ నుంచో మహారాణులు క్వీన్స్ యూస్ టు సెండ్ దేర్ పీపుల్ టు లవదూకే సిటీ టు బ్రింగ్ ద ఐసల్ కాటుక తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడ నుండో ఈ పట్టణానికి వచ్చి కొనుక్కొని పోతుండే. కాటుక రాసుకు ఇప్పుడు కాటుక ఎవరు రాసుకుంటలేరు. ఇప్పుడు అంతా పెన్సిల్స్, ఐ పెన్సిల్, కాజల్, అదేంటది ఐలైనర్స్. ఇప్పుడంతా పాష్ అయిపోయింది. చిన్నప్పుడు కాటికలే ఉంటుండే మన దగ్గర. ఒక చిన్న డబ్బా వస్తుంది, ఆ కాటికనే పెడుతుండే. పిల్లలకు పుట్టినప్పుడు కాటిక కాళ్ళ కన్నా ఇక్కడన్నా పెడతాం దృష్టి రాకపోవడం. ఐ విల్ గివ్ యూ. ఆ కాటిక పెట్టుకుంటే జరిగేది ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ నైస్ ఐస్ ఈవెన్ వెన్ యు ఆర్ ఓల్డ్. నీ జీవితంలో ఈ కాటుక పెట్టుకుంటే నీ ఫిజికల్ ఐస్ బాగుంటాయేమో కానీ నీ జీవితంలో నువ్వు స్పిరిచువల్ గా బ్లైండ్ గా మారిపోతున్నావు. ఐ విల్ గివ్ యూ ఐస్. నేను నీకు కాటిక ఇస్తాను. ఆ కాటిక ఏం చేస్తుంది అని అంటే కీర్తనలు 119 ఇప్పుడు దాకా ఎమ్మి చెప్తా ఉంది. Psalm 119 అనుకుంటా. 80. Psalm 119:18. Psalm 119:18. Psalm 119:18. ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రము నుండి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవము. He wants to show you the great and mighty and wonderful things through his word. ఓన్లీ జోయల్ అన్నకే చూపిస్తాడా? ఓన్లీ సన్ బ్రదర్ కే చూపిస్తాడా? He wants to show the wonderful things to each one of us. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి బయటికి తీసుకొచ్చి నీకు గ్రహించలేని గూఢమైన సంగతులను బయలుపరచాలని ఆశపడుతుంది. He wants to show you the wonderful things that are hidden in the Torah, that are hidden in the Revelation. He wants to give you the most beautiful eyes. He wants to give you the most beautiful eyes that sees it through and through. His word. వాక్యమును చదివినప్పుడు జాగ్రత్తగా గమనించండి. చాలా రోజుల నుండి వాక్యాన్ని చదువుతున్నాం కదా, చాలా సంవత్సరాల నుండి వాక్యాన్ని చదువుతున్నాం కానీ వాక్యంలో ఉన్న లోతైన విషయాలని ఎప్పుడైనా మనం గ్రహించినామా? ఎప్పుడైనా నీ నేత్రాలు తెరవబడ్డాయా? బలాము లాగా మారిపోతున్నాం, బలాము లాగా జీవిస్తున్నాం. ఒక గాడిది చూడగలుగుతున్నదేమో కానీ బాలాము చూడలేకపోతుంది. You know why? Because his spiritual eyes were blinded with richness, with money. డబ్బు దొరకాల. ఆ
అదే ఆయన మైండ్ లో ఉంది కానీ, అదే ఆయన స్పిరిచువల్ లైఫ్ లో ఉంది కానీ, ఆయన జీవితంలో ఆయన యావేను చూడాలి అని మాత్రం లేదు. జీవితంలో బలాంలాగా మారిపోతున్నాం. రెండో రాజులలో ఎలీషా దగ్గరికి పెద్ద సైన్యం వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఎలీషా సర్వెంట్ అడుగుతాడు, అయ్యా ఇంతమంది ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటామనంటే, ఎలీషా ఆయన నేత్రాలని తెరవమని యావేతో ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి రెండో రాజులు 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 2 రాజులు 6వ అధ్యాయం 17వ యావే చూచినప్పుడు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యావే ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. బ్యూటిఫుల్. ఎలీషా ప్రార్థన చెయ్యగాలే అక్కడ ఉన్న పనివాడు జరిగిన సంగతి ఏంటంటే, ఆయన నేత్రములు తెరవబడి saw the army of Yahweh Elohim. Beautiful. He wants to show you the beauty of his love. He wants to show you the beauty of what he is going to do in the future. He wants to show you where he wants to put you in that heaven. But we don't want to see it. ఈ లోకంలో జీవించినాక, మరణించినాక ఆయన సన్నిధానానికి పోతాం కదా, అప్పుడు చూసుకోవచ్చులే. మన ఆశ అది. We will live to the fullest in this life, and then we will think about heaven. No. He says buy. Are you ready to buy? The counselor, he's saying, he's coming to you and saying, Amma, are you ready to buy the gold which I want to give you, the white remnant that I want to give you, the eye salve which I want to give you with your life? నీ జీవితాన్ని ఆయనకిస్తే, ఆయన నీ జీవితాన్ని మార్చి నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతిని ఆయన నీకు బయలుపరచుకుంటున్నాడు. 23 years ఒక్క రోజు 23 సంవత్సరాలల్లా, నాకు గుర్తున్నంత వరకు 23 సంవత్సరాలల్లా ఒక్క రోజు కూడా నేను బైబిల్ తెరిచి చదవడం నా జన్మలో జరగదు. 23 సంవత్సరాలు నాకు బైబిల్ అంటే తెలియదు, బైబిల్లో ఏముంటుందో తెలియదు. సండే స్కూల్ పోయినా మా అమ్మ 10 రూపాయలు చందా డబ్బాలు వేయాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రూపాయలు తీసుకొని చందా డబ్బాలు వేసి 10 రూపాయలు జోరు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాది. అతి దారుణమైన పాపపు జీవితం బ్రతుకున్నాను. నాలాంటి దౌర్భాగ్యుణ్ణి, నాలాంటి దుష్టుణ్ణి, నాలాంటి గలీజ్ నా కొడుకునే మార్చిండు అని అంటే, నీ బ్రతుకుతో ఏం చేయగలడో నువ్వు గ్రహించుకో. నన్ను మార్చి నన్ను ఇక్కడ నిలబెట్టగలిగిండు అని అంటే, నీ జీవితాన్ని ఆయన ఏ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. I said, Lord, I give this life to you. I want to change. I don't want to do any sin. Any longer. లైఫ్ లో నేను ఏ తప్పు చేయొద్దు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. ఇప్పటికీ కొంతమంది మా అమ్మ ఇప్పటికీ 2 thoughts ఉంటుంది. Did he really change? Did he really come to the Lord? People still think this guy, did he completely change? If I don't give my complete life
to Yahweh Elohim, he will not work in our lives. నువ్వు నేను మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి ఇవ్వకపోతే, నువ్వు కొనకపోతే, నువ్వు బాటర్ సిస్టమ్ నిలబడి అయ్యా ఇగో నేను నా జీవితాన్ని ఇస్తున్నా, అయ్యా నీ బంగారాన్ని ఇయ్యి, నీ వైట్ రెమనెన్ని, నీ తెల్లని వస్త్రాన్ని ఇయ్యి, నీ కాటుగా నాకు ఇయ్యి, గూఢమైన గ్రహించలేని గూఢమైన సంగతులను నాకు బయలుపరచు అని నువ్వు జీవితాన్ని ఇవ్వకపోతే, you cannot do anything. You will live a normal life. You will live a normal life. అందుకే యాషోమెస్ ఒక మాట అంటాడు కదా, what is the use when you win the whole world and lose your own soul? లోకాన్నంత జయించినవరా బాబు, లోకాన్నంత జయించినవరా బాబు, కానీ నీ ఆత్మని మాత్రము పోగొట్టుకున్నావు, నీ ఆత్మని మాత్రము పోగొట్టుకున్నావు. అమ్మా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, if he can use me, the worst sinner like me, the dirtiest sinner like me, there are people who are sitting there far better than me, far better than me, who wants to be used. God wants to use you for his kingdom. నాకంటే చాలా మంచి, నాకంటే చాలా నీతిమంతులు పరిశుద్ధులు అలా కూర్చొని ఉన్నారు. But the thing is, you are still making Yahshua Messiah stand at the door. ఆ తలుపు దగ్గరనే నిలబెట్టినావు, ఆ తలుపును తెరిచి నీ జీవితంలోకి అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నావు. And that is the reason you are unable to buy. And that is the reason you are unable to buy. చేయాల్సిన పని ఏంటంటే కొనాలి. నువ్వు కొనడానికి సిద్ధంగా ఉంటే ఆయన అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. 19వ వచనం, 19th verse. నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించు వారినందరినీ. యోహాను ఈ తిట్లన్నీ రాసినాక దౌర్భాగ్యుడా, దిగాంబరుడా, దిక్కుమాలినోడా, ఇవన్నీ తిట్లన్నీ రాసినాక సడన్ గా 19th verse లో ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ప్రేమించిన వారు the love, he is showing the love. ఒక తండ్రిగా నువ్వు చేసే పని ఆయన చేస్తున్నాడు. You might hit, you might beat, you are scold your child, but it is for their discipline. అది గుర్తుపెట్టు. He is doing the same work. The love he has, he is showing it here. అయ్యా నేను ప్రేమిస్తున్నా కదయ్యా, అయ్యా నేను ప్రేమించిన కాబట్టే నా ఒక్క కుమారుణ్ణి నీ కోసము అర్పించిన కదయ్యా. With that blood I purchased you. నిన్ను కొనుక్కున్నానయ్యా. You know what is the replicated story? You know what is the replicated story? The replicated story ఏంటంటే, ఫైలమన్ చదివితే మనకి దాని అర్థము క్లియర్ గా అర్థమవుతుంది. ఫిలోమోను చేసిన పని ఏంటి అని అంటే, ఫిలోమోను ఒనిసిమో అనే ఒక బానిసని కొన్నాడు. అమ్ముతున్నారు ఫిలోమోన్ని, ఒనిసిమోని. బానిస బతుకులోకి వెళ్ళబోతున్న ఒనిసిమోను ఫిలోమోను కొనుక్కున్నాడు. ఆయన డబ్బిచ్చి కొనుక్కున్న ఒనిసిమోను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, ఇంట్లో అసలు బానిసలాగా చూడకుండా ఆయన కావాల్సిన అన్ని ఇచ్చి
చివరికి ఆయన ఇంటి తాళాలు ఆయన చేతిలో పెడితే జరిగిన సంఘటన ఏంటి అని అంటే ఒనిసము ఆ డబ్బు అసలు ఫిలోమోను చూపించిన ప్రేమని మర్చిపోయి, ఫిలోమోన్ దగ్గర ఉంటే బాగుంటారా బాబు అని మర్చిపోయి, ఫిలోమోన్ దగ్గర ఉంటే సుఖంగా ఉంటారా బాబు అని మర్చిపోయి, ఒనిసము ఫిలోమోన్ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయినాడు. పారిపోతే జరిగినది ఏంటంటే, ఎంత దూరం పారిపోలే, మళ్ళా తిరిగి తీసుకొచ్చి చెరసాలలో వేసారు. వీడు బానిస, వీడు చెరసాలలో ఉండాలా, వీడు ఎక్కడో దొంగతనం చేసినాడు. చెరసాలలో కలిసింది పౌలుని. చెరసాలలో పౌల్ని కలిసి ఎప్పుడైతే ఆయన జీవితాన్ని చెప్పినాడో పౌలకి, అయ్యా చాలా మంచి జీవితం అయ్యా, బానిసలాగా ఉండాల్సిన నన్ను ఫిలోమోను కొనుక్కున్నాడయ్యా, బానిసలాగా ఉండాల్సిన నన్ను ఇంట్లో పెట్టుకున్నాడయ్యా, బానిసలా ఉండాల్సిన నన్ను ఒక మంచి స్థానాన్ని ఇచ్చినాడయ్యా. కానీ నేనే తప్పిపోయింది. పౌలు ఉత్తరం రాసింది ఫిలోమోన్కి అదే, ఒనిసమో నాకు ఫిలోమోన్ తెలుసు, ఈ ఉత్తరం ఆయనకి తీసుకుపోయి. ఒనిసము ఉత్తరం చూసినాక ఫిలోమోను ఒనిసమోను కొట్టలే, చేసింది ఏంటనంటే సహోదరుడుగా తీసుకున్నట్టు, సహోదరుడుగా అంగీకరించినట్లు మనకు బైబిల్లో రాస్తుంది. ఐ విల్ నాట్ సీ ది ఎంటైర్ చాప్టర్ ఆఫ్ ఫిలోమోన్. మీకు టైము, మీకు అవకాశం ఉన్నప్పుడు ఫిలోమోన్ చదవండి. నీ నా జీవితము యావే చూపించిన ప్రేమకు నీ నా జీవితము ఏం చేస్తున్నామో బాహటంగా తెలుస్తుంది. బానిసత్వంలో ఉన్న నిన్ను నన్ను, పాపపు అనే బానిసత్వంలో ఉన్న నువ్వు నేను, పాపములో మునిగి ఉన్న నువ్వు నేను ఆయన రక్తముతో కొనుక్కొని అద్భుతమైన స్థానంలో పెడితే నాకొద్దు, ఈ ఫ్రీడమ్ నాకు వద్దు, నాకేం కావాలా అదే పాపపు జీవితం మళ్ళా కావాలా అనేసి మళ్ళా పాపపు జీవితంలోనే జీవిస్తున్నాం. He says, come back. He says, come back because I love you. Yeah. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను గద్దించి శిక్షిస్తున్నానయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను గద్దించి శిక్షిస్తున్నానయ్యా. నా శిక్ష, you know what is his discipline? It is the training. He's training you. Whenever he is disciplining you, he is training you, he is not punishing you. You have to understand that యావే ఎలోహిం నిన్ను శిక్షిస్తున్నాడు అనే మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన నిన్ను శిక్షిస్తలేడు, నిన్ను మార్చుకుంటున్నాడు, నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే హెబ్రీ 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడుతుందేమో కానీ జరిగే సంఘటన ఏంటి అని అంటే అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలమిచ్చును. నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. What the discipline? What happens when he disciplines you? What happens when he rebukes you? What happens when he loves you? What happens when you buy from him?
What happened when he becomes your counselor? నీతి సమాధానము ఫలము కలుగును. నీతి సమాధానపు ఫలమును కలుగును. Beautiful. That is what he wants to give you. That is why he wants to discipline you. He wants to discipline you in 3 different ways. Discipline is in 3 different ways. One is corrective discipline. Corrective discipline. Correct కాడానికి డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు. అది ఎవరిని చేసిందంటే దావీదు మహారాజును చేసినాడు. భయంకరంగా శిక్షించినాడు. భయంకరంగా శిక్షించినాడు. పైనికి పోయి మిద్ద మీదకి పోయి తిరుగుతా ఉంటే కనిపించింది ఒక ఆమె. అంతే. కిందికి వచ్చి, అరే నాకు ఆమె కావాలరా. అయ్యో రాజా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ భర్తనే మన సైనికుడు పంపించే యుద్ధానికి. చంపేయండి. ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తుంటే దావీదు చేసిన పని ఏంటి అని అంటే అంగలార్చి ఏడ్చి, అయ్యా నన్ను మార్చు. డిసిప్లిన్. కరెక్టివ్ డిసిప్లిన్. నెబుకద్నెజర్ రాజు ఎప్పుడైతే గర్వము వచ్చేసిందో ఆయనని ఒక గాడిదలాగా, ఒక మనిషిగా ఉన్న జంతువులాగా మార్చేస్తున్నాడు. 3 సంవత్సరాల గడ్డిని తిన్నాడు నెబుకద్నెజర్ రాజు ద కింగ్. ఎప్పుడైతే ఈ తలని పైకెత్తి అయ్యా నన్ను మార్చు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో నెబుకద్నెజర్ని మార్చేస్తున్నాడు. దట్ ఈస్ కరెక్టివ్ డిసిప్లిన్. రెండో డిసిప్లిన్ ఏంటంటే ప్రివెంటివ్ డిసిప్లిన్. బిఫోర్ you can do something wrong even more, he will prevent you from doing that. That is his discipline. ఎవరిని ప్రివెంటివ్ డిసిప్లిన్ చేసినాడంటే పౌలుని భయంకరంగా హింసిస్తున్న పౌలుని ఏం చేసినాడంటే అపోస్తల కార్యంలో ఆయనని దర్శించినాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. Acts 9 chapter 1st verse. Is that the right word? చదువుతాం. ఇంకా మెస్సీయ యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఇదేనా ఇదే ఏమంటున్నాడు? హింస ఆయనకి ప్రాణాధారంగా మారిపోయింది. హింసించకుండా ఆయన ప్రాణంతో బ్రతకలేడేమో. ఆయన హింస ప్రాణాధారంగా మారిపోయింది. You know why he wants to persecute? Because it was his breath. If he had to breathe, he had to persecute. That is what Paul's life was. But Yahshua Messiah చేసింది ఏంటి అని అంటే ఆయనను ప్రివెంట్ చేసినాడు. Preventive discipline. He went to him and said, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా అంటే, అయ్యా నిన్నెందుకు హింసిస్తున్నావు? నువ్వు ఎవరు అని అంటే, నువ్వు హింసించు యెహోవా మెస్సీయను నేనే. He disciplined him that very day. కళ్ళు పోయినాయి పౌలువి.
కళ్ళు పోయిన పౌలు, గుడ్డితనంలోకి వెళ్ళిపోయిన పౌలు కొర్నేలు పోయి ప్రార్థన చేయగా లేచి నిలబడ్డాడు, సువార్త చెప్పినాడు. ఆ రోజు నుండి కళ్ళు తెరవబడ్డాయి పౌలు. ఆ రోజు నుండి కళ్ళు తెరవబడ్డాయి పౌలు. He might do corrective discipline. It might be preventive discipline. Third ఏంటంటే ఎడ్యుకేషనల్ డిసిప్లిన్. నేను ఎడ్యుకేట్ చేయడానికి డిసిప్లిన్ చేస్తున్నాను. దానికి ఉదాహరణ ఎవరు అని అంటే యోబు. Every time he educated him and gave him the best. దానికి ఉదాహరణ ఎవరు అంటే యోసేపుకు చిన్నతనమునే ఆయనకు చూపించేసినాడు వాట్ హీ వాంట్స్ టు డూ విత్ జోసెఫ్ పోయి వాళ్ళ అన్నలకు చెప్పినాడు, అన్నలు మీరందరు నా ముందు మొక్కుతారా? తట్టుకోలేకపోయాడు అన్నలు. ఐగుప్తు దేశంలోకి అమ్మేసినాడు. Joseph when he realized that ఆది కాండంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, యావేలోకిము నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించినాడు అని అంటే, he had a plan and purpose for my life that I understood. He might discipline you, educate you, because he loves you. నిన్ను కౌన్సిలర్గా, నిన్ను ప్రేమించువాడుగా, నిన్ను శిక్షించువాడుగా, నిన్ను డిసిప్లిన్ చేసేవాడుగా మారి సువర్ణమైన బంగారము లాగా చేసి తెల్లని వస్త్రము ఇచ్చి ఆయన కాటుకను నీ కళ్ళలో పెట్టి ఆయన చూడాల్సినది నీతో చూపించి రాజులని మార్చే విధంగా నేను వాడుకుంటాడు. That is why he says come, open the door. That is why he says buy from me. కొనుక్కో అంటున్నాడు. చాలా మంది అనుకోవచ్చు, అయ్యా నాకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నేను ఇప్పుడు కొనుక్కోవచ్చా అని అంటే, యాషో మెస్సియా దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమన్నానంటే, పొద్దున బయలుదేరి ఒక పనివాడిని పట్టుకొని ఆ పని చేపిస్తూ సాయంత్రం కూడా అదే పనివాడు వచ్చినప్పుడు అదే జీతాన్ని ఇచ్చిన వ్యక్తి. He wants to give the same wages, but he wants to buy from you. నీకు బంగారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీకు తెల్లని వస్త్రాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ జీవితాల్లో కాటుకని పెట్టాలని ఆశపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు, నీ జీవితాన్ని శిక్షించి మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. But you have to buy. నీ జీవితాన్ని, నీ విలువైన జీవితాన్ని ఇచ్చి కొనుక్కోవాలి. నీ జీవితాన్ని ఇచ్చి నువ్వు కొనుక్కోవాలని ఆశపడుతుంది. 20వ వచనం, 28th chapter, 28th verse. అదమా ఓకే, చదువుతాం. ఇదిగో నేను నిలిచుండి ఎవడైనను నా స్వరము తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Beautiful. There are five things in this one verse. 5 things in one verse.
I will not tell deep, I will not go deep into it, and we are falling short of time. I will not go deep into it, but I will tell you the overview of it. And I'll go through English Bible. First మాట ఆయన చెప్పింది ఏంటంటే ఐ స్టాండ్ అంటున్నాడు. ఫస్ట్ మాట ఆయన ఏమంటున్నాడంటే నేను నిలిచి ఉండి అంటున్నాడు. హీ స్టాండింగ్ at the door. He is standing at the door. You know who stands? The person who shows respect stands. సడన్ గా మన ముందుకి ఎవరన్నా సీఎం మన మేనేజర్ వస్తే గబక్కున లేస్తాం. ఎవరన్నా అధికారంలో ఉన్న వ్యక్తి మన ముందుకు రాగానే గబక్కున లేస్తాం, నిలబడతాం. ఎందుకు నిలబడతాం? ఇట్ ఈస్ షోయింగ్ ద రెస్పెక్ట్. ఇట్స్ షోయింగ్ ద రెస్పెక్ట్ టు దట్ పర్సన్. హి ఈస్ నాట్ సిట్టింగ్ దేర్. కూర్చొని ఒక మంచి సోఫా వేసుకొని అదేమంటారు ఆ కాళ్ళు ముందుకు పోయే సోఫా వేసుకొని ఆ తల వెనుక పోయే సోఫా వేసుకొని నడుమాల్చుకొని తలుపు కొడతలేడు. హీ స్టాండింగ్ ఫ్రమ్ ద ఇయర్స్ యు వర్ బోర్న్. ఈరోజు నాకు 38 years and he's standing at the door for 38 years. If I don't give today, నేను ఎప్పుడో 23 years కి ఇచ్చిన 23 సంవత్సరాలు నా బ్రతుకులో ఆయన తలుపు దగ్గర నిలిచి ఉండిపోయినా. కాళ్ళు నొచ్చినా నడుము నొచ్చినా ఒక గంట సేపు వాక్యం చెప్పి కూర్చునే లోపల కాళ్ళు నడుము నొస్తుంది. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాడు. Standing there, showing you that respect. He not only loves you, he respects your life. You know why he respects your life? Because the life which is in you is his father's. నువ్వు నీ జీవితంలో ఉన్న ఆ ఆత్మ యావే ఎలోహింది కాబట్టి హీ షోయింగ్ యూ దట్ రెస్పెక్ట్. తండ్రి ఆత్మ నీ దగ్గర ఉంది కాబట్టి నిలబడి ఉన్నాడు. ఇంత రెస్పెక్ట్ చూపిస్తున్నాడు, ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఇంతగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్న దాన్ని ఇంకా తలుపు తెరవకపోతే నీ జీవితం ఇంకా ఏం చేస్తే మారుతుందమ్మా? ఏం చేస్తే మారుతుంది? ఎంత తిట్టినాడో అంతే ప్రేమగా బుద్ధి చెప్తున్నాడు. ఇంత బుద్ధి చెప్తున్నా ఒక చిన్న మాట చెప్తా. బాధపడినా పర్వాలేదు కానీ ఆ బాధ పడి నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ బాధపడి మారితే బాంచు. ఇంత చెప్పి ఇంత కౌన్సిలింగ్ ఇచ్చి ఇంత బోధించి చెప్పినాక కూడా నువ్వు మారకపోతే నువ్వేంటో తెలుసా? బర్రె మీద నీళ్లు పోస్తే ఏం కాదు. ఎన్ని నీళ్లు పోసినా అట్లనే ఉంటుంది. దౌర్భాగ్యమైన స్థితిని ఇది నాది. మన జీవితాలని మార్చాలని బోధిస్తుండగా హీ షోయింగ్ యూ దట్ రెస్పెక్ట్ and standing at the door. You're not changed. You're not changed. మొట్టమొదటి మాట స్టాండ్. హీ స్టాండింగ్. రెండో మాట ఏమంటారంటే behold I stand at the door and knock. He's knocking. He's knocking. You know what is knocking? He's showing that
immense patience, ఓపిక, సహనముతో ఆయన నిలిచి ఉండడమే కాదు, ప్రతి క్షణము, every second, it's not every second, every millisecond he says, it's knocking, he says, my child, open. 23 సంవత్సరాలు నా తలుపు యుద్ధగా నిలిచి ఉండి నాకు రెస్పెక్ట్ చూపేయకుండా ఓపికతో నిలిచి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. మన యావే ఎలోహిము వదిలిపెట్టేవాడు కాదు. He never leaves us nor forsakes us. He never leaves us nor forsakes us. నిలబడి కొడుతూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన బయట నిలబెట్టి ఆ తలుపుని కొట్టిపిస్తా ఉంటావు. How many years should he stand at the door and knock? ఇప్పటికీ అదే ఓపిక, అదే సహనము కోల్పోలేదు, ఓపిక కోల్పోలేదు. అదే సహనముతో నిలబడి ఆయన తలుపు కొడుతూనే ఉన్నాడు. అదే సహనముతో ఆయన తలుపు కొడుతూనే ఉన్నాడు. First thing, he is standing. Second thing is he is knocking. Third thing is, ఏమంటున్నాడంటే, behold, I stand at the door and knock. If any man hears my voice, అంటున్నాడు. What is that? What is that? Request. He's showing the respect. He's waiting patiently. Third thing is he's requesting. Ma, స్వరాన్ని వినరా, స్వరాన్ని వినరా. నీ జీవితంలో 40 సంవత్సరాలు అయిపోయినాయి, పర్వాలేదు. నీ జీవితంలో 45 సంవత్సరాలు అయిపోయినాయి, పర్వాలేదు. నీ జీవితంలో నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, పర్వాలేదు. స్వరాన్ని వినరా, స్వరాన్ని వినరా, ప్లీజ్. నా స్వరాన్ని వినరా. He's requesting you every day, every minute. He's saying, please listen to my voice. I'm knocking at the door. I'm standing, I'm showing you that respect, waiting with that patience that you will listen to my voice and open the door. ఇప్పటికన్నా వినరా. జీవితాన్ని మార్చుకోరా, నీ బ్రతుకుని మార్చుకోరా, నా స్వరాన్ని విను. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా, ఇంత పేషెన్స్ చూపిస్తున్నాడు కదా. Can you open the door and say, come into my heart today? ఈరోజు ఆయన స్వరాన్ని విన్న నువ్వు ఆయన తలుపుని, నీ హృదయపు తలుపుని తెరవమన్నాడు. ఏమంటున్నాడంటే, if any man hears my voice and opens the door, he doesn't want to open the door. If he wants to open the door, he can open the door in a second. ఒక్క మాట రా బాబు, ఒక్క మాట మాట్లాడితే నీ హృదయంలోకి వచ్చేయచ్చు. కానీ he's not doing that. He says, you open the door. మనమంతరము ఐ థింక్ డిసెంబర్ టైంలోనే ఈ కట్అవుట్ చూస్తాం. ఏందా కట్అవుట్ అంటే, యాశ్వమస్య తలుపు దగ్గర నిలబడి కొడుతూ ఉంటాడు. డిసెంబర్ అన్నా ఏప్రిల్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది కాబట్టి ఈ డిసెంబర్ ఏప్రిల్లో మధ్యన ఈ 2 నెలల ఒక నెలల ఇది కంపల్సరీ ఉంటుంది. ఏంటి అని అంటే, there's a man standing at the door and knocking with the light, the lamp in his hand and with the stick. తలుపు కొడుతూనే ఉంది.
You know who painted it? Holman Hunt. 1854 లా హాల్మన్ హంట్ దాన్ని పెయింట్ చేసినాడు. హాల్మన్ హంట్ దాన్ని పెయింట్ చేసినప్పుడు అందరూ దాన్ని మెచ్చుకొని దీనికి ప్రైజ్ ఇద్దాం అని అంటే ఒక ఆయన వచ్చి మీకేమైనా బుద్ధి పోయినా, ఆయనకి ఏమైనా తెలివి ఉందా, ఈ పిక్చర్ లా ఎర్రర్ తప్పు ఉందిరా బాబు. What is the error? What is the error? There is no knob. There is no knob to the door. There is no knob to the door. గొల్లెం లేరా భయ్, బయట నుండి గొల్లెమే లేదు. హాల్మన్ అంటే ఏమన్నాడు? ఏదైతే వాక్యాన్ని చదివినానో ఆ వాక్యం అనుసారంగా అది డ్రా చేసినయ్యా. He doesn't want to open the door. He wants the person to open the door from inside. That is the reason there is no knob outside. There is a knob inside. It is not Yeshua Messiah who opens the door. It is the person who has to open the door. It became the world's famous. It became the world's famous painting. There is no knob outside. Knob baita ledu. Knob local. Knob local. You have to open the door. You have to open the door. You know what is that? Response. Ni spandana. The response. He's showing the respect. He's waiting patiently. He's requesting you and saying, show me the response. Saying, show me the response. Please open the door. Please open the door. స్పందన కలగకపోతే, నీ జీవితంలో స్పందన కలగకపోతే నీ జీవితము గొడ్డు కంటే అద్భుతం. గొడ్డును కొడితే తులుపుకుంటాడు. He's still waiting patiently, requesting that you will show the response that he wants. Open the door. You know what he says after that? He doesn't say, he once you open the door, you know what will happen? I will come to him and I will dine with him. I will supper with him. I will eat with him. You know what is it? He wants to build a relationship with him. The respect he shows, the patience he shows, the request he has, the response he's waiting for is for the relationship with you. ఉపల్కొచ్చి ఏమంటారంటే చెయ్యి వేసి మన మీద, బా ఇన్ని సంవత్సరాలైందిరా నీతో కూర్చొని తిని, ఎన్ని సంవత్సరాలైందిరా నీతో కూర్చొని తిని, దా తిందాం బిడ్డ, తిందాం దా. Most beautiful relationship he wants to have with you. Most beautiful relationship he wants to have with you. But still అందరికి తెలిసిన వచనమే, అందరికి ఇక్కడ 99.9% మనుషులకి ఈ ప్రకటన 3:20 బాగా తెలుసు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచింది, తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తెలిసిన నేను వాని యొద్దకు వచ్చి
భోజనము చేసేదను. ఎంతో మందికి తెలిసిన ఈ వాక్యం, ఎంతో మందికి తెలిసిన ఈ వాక్యం ఈరోజు నీకు పట్టు బయలయ్యి చెప్తున్నాడు, అయ్యా ఐ రెస్పెక్ట్ యు అయ్యా, ఐఎమ్ వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ యు అయ్యా. My request is to hear my voice, Amma. Show me the response and open the door. That I will come inside and have a relationship. Have a relationship with you. జరిగే సంఘటన ఏంటి అని అంటే కీర్తనలు 23:5 దీనికి కనెక్ట్ చేసి చూద్దాం. కీర్తనలు 23:5 దీనికి కనెక్ట్ చేసి చూద్దాం. కీర్తనలు 23:5 ఏముంది? ఏముంది చదవాలా? కీర్తనలు 23:5 యు ప్రిపేర్ a table before me in the presence of my enemies. He prepares a table in front of our enemies. మీకు శత్రువులు ఉన్నారా? వాళ్ళ మధ్యలో ఒక టేబుల్ పెడతారండి. టేబుల్ పెట్టి డాబిడ్డా తిందాం, నీతో నేను ఐ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యు బిడ్డా, నువ్వు నాకు నీ తలుపులు తెచ్చిన బిడ్డా, నీ లోపల నేను ఉంటున్నా బిడ్డా, భయపడకు. ఎంతమంది శత్రువులు వచ్చినా నేను నీ కోసం నిలబడతా బిడ్డా, నీ బ్రతుకుని మార్చుతాను బిడ్డా. శత్రువుల మధ్యలో నీకు నీ నీ టేబుల్ పెడతాయా. బ్యూటిఫుల్ వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్. He wants to have that relationship. He doesn't end there. You know what he says? 21st verse. 21st. నువ్వు జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమున కూర్చుండనిచ్చెదను. Did you understand the connection? Did you understand the connection? 27th ఒక పెళ్లి ఉంది. 27th ఒక పెళ్లి ఉంది. ఎంగేజ్మెంట్ లో ఒక చైర్ ఉంటుంది. ఏం చైర్ అంటే 2 చైర్లు, ఒక చైర్ ఇక్కడ ఒక చైర్ ఇక్కడ పెట్టారు, విడివిడిగా కూర్చుంటారు. పెళ్లిలో ఒక చైర్ ఉంటుంది, ఇక్కడ ఒక చైర్ ఇక్కడ ఒక చైర్, ఇద్దరు విడివిడిగా కూర్చుంటారు. రిసెప్షన్ కి పోయేసరికి చైర్ చేంజ్ కంప్లీట్ చేంజ్. ఇప్పుడు ఏంటంటే సోఫా, ఒకటే సోఫా, ఇద్దరికి ఒకటే సోఫా, ఒకటే దాంట్లో కూర్చుంటారు. దట్ మీన్స్ దే ఆర్ యునైటెడ్. దే ఆర్ యునైటెడ్ నౌ. దే ఆర్ నాట్ డివైడెడ్, దే ఆర్ యునైటెడ్. ఆయన ఏమంటాడు తెలుసా? అరే ఎప్పుడైతే నీతో నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తానో, నా సింహాసనము నేనే దేని మీద అయితే కూర్చుంటానో, నా తండ్రి దేని మీద అయితే కూర్చుంటానో దాని మీద నిన్ను కూడా కూర్చోబెట్టారు అమ్మాయి. యు విల్ సిట్ విత్ మీ ఆన్ ద సేమ్ థ్రోన్ బికాజ్ ఐ హావ్ ఎ రిలేషన్షిప్. In the midst of your enemies, you will sit with me on the throne. భయం లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బందులు లేవు. You will be with me. నీ టేబుల్ ఎనిమీస్ మధ్యలో ఉన్నా, శత్రువులు నిన్ను కమ్ముకొని ఉన్నా, శత్రువుల మధ్యలో నువ్వు కృంగిపోతున్నా, I will come and pull you out of that because I have the relationship. ఇంత చేస్తున్న యావే ఎలోహింకి చివరి మాట 22వ వచనం, చివరి మాట ఏంటంటే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక.
ఇంకా నేను చెప్పలేను రాబా, ఇక దీనికంటే మించి నేనేం చెప్పలేను. నేను నీకు ఇచ్చిన చెవులుతో నువ్వు వింటే నువ్వు చేసే పని ఏంటి అని అంటే స్పందన చూపిస్తావు. You will open the door and allow me to come into your life, and allow me to come into your life. ఈరోజు 7 సంఘాలని చూస్తూ వచ్చినాం. 7 సంఘాలను చూస్తూ వచ్చినాం. ఈరోజు నవదూక్య సంఘం కూడా ముగించినాం. He says, buy from me. He says, buy. The only thing you have to do is buy. The only thing you have to do is open the door of your heart and allow Yeshua Mashiach to come into your life. That is the only thing you have to do. ఆ ఒక్క పని చేయడానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తండ్రి వస్తున్నాడు, వినియాడ్ని చూస్తున్నాడు, ఫలము లేదు అంటున్నాడు. ఫలము లేదు అన్నప్పుడు తండ్రి అంటున్నాడు, అరే కోసేరా, తీసేరా, ఈ చెట్టుకి ఫలం వస్తలేదురా అంటే యాషు మెస్సి అక్కడ మాట్లాడుతున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఇస్తావా, ఇంకొక సంవత్సరం ఇస్తావా, ఇలా బతుకులను మారుస్తా, ఎరువులు వేస్తా, నీళ్ళను పోస్తా, ఇంకెక్కువ ఇంకధికంగా దాన్ని జాగ్రత్తగా చూస్తా. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నవు అనంటే, ఈరోజు నువ్వు ఊపిరి పీలుస్తున్నావు అనంటే దానికి కారణం ఏంటో తెలుసా? హీఈస్ గివింగ్ యూ 1 more day to change. He's giving you 1 more day to buy. He is giving you 1 more day to open the door. He is giving you 1 more day to have a relationship with him. ఇప్పటికీ మారకపోతే జరిగే పరిణామాలు నీకు బాహాటంగా తెలుసు. చెవగలవాడు ఆత్మ సంబంధమైన మాటలను వినును గాక అంటున్నాడు. ఈరోజు నీ చెవుల దగ్గరికి ఈ వాక్యమును యావే పెట్టింది కారణం ఏంటి అని అంటే, మారయ్యా బంగారమును, తెల్లని వస్త్రమును, కాటుకను నా నుండి కొనయా. నీ బ్రతుకు దగ్గర, నీ హృదయపు తలుపు దగ్గర నిలిచి రెస్పెక్ట్ చూపిస్తున్నాను కదయ్యా, ఓపికతో తలుపు కొడుతూనే ఉన్నా కదయ్యా. అయ్యా, I'm requesting you కదయ్యా, can you please open the door? Can you respond to my request and open the door and have a relationship with me? అందరం కళ్ళు మూసుకున్నా. ఒక్క నిమిషం ఆయన వైపు చూద్దాం. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో అది మర్చిపోదాం. ఎందుకంటే how far is the east from the west? I will throw your sins away in that way అంటున్నాడు. నీ పాపాలను తీసేస్తా అంటున్నాడు, నీ పాపాలని కడిగేస్తా అంటున్నాడు, నీ జీవితాన్ని మార్చేస్తా అంటున్నాడు. నువ్వు వెనకకి తిరిగి చూడదు. Don't see back. I want you to see forward. Look forward. అయ్యా, నిన్ను మార్చిన ఆశ ఆయన బోధిస్తున్నాను. గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి బోధిస్తున్నాడు. He's saying, buy from me. నా నుండి కొనుక్కుంటావా బిడ్డ? నీకు బంగారం ఇవ్వాలని ఆశపడుతున్నా బిడ్డ, నీకు తెల్లని వస్త్రాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నా బిడ్డ, నీకు
కాటుకనివ్వాలని ఆశపడుతున్నా బిడ్డ. నిన్ను మార్చుకోవాలని ఆశపడుతున్నా బిడ్డ. నీతో సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నా బిడ్డ. Want to have a relationship with you. Will you buy? Will you buy from me? Will you open the door of your heart today? అయ్యా, నువ్వు బ్రతికిన సంవత్సరంలన్నీ నేను తలుపు దగ్గర నిలబడే ఉన్నా బిడ్డ. నీకు ఇంత రెస్పెక్ట్ చూపిస్తున్నా కదా తండ్రి. మారా ప్లీజ్. తలుపు కొడుతూనే ఉన్నా బిడ్డ. నా స్వరాన్ని వినరా బిడ్డ. ప్లీజ్ ప్లీజ్. ఈజ్ రిక్వెస్టింగ్ యూ టుడే. ఈజ్ రిక్వెస్టింగ్ యూ టుడే టు ఓపెన్ ద డోర్. టు ఓపెన్ ద డోర్. ఈ రోజన్నా ఆ స్పందన చూపించగలుగుతావా? ఈ రోజన్నా ఆ స్పందన, ఆ రెస్పాండ్ కాగలుగుతావా? Will you show that response for the respect, for the patience, for the request he is doing? For the relationship he wants to have. ఈ రోజన్నా ఆ రెస్పాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. I don't want anybody to raise your hands, but I don't want anybody to say I have done it. నేను చేసిన అని చెప్పి అవసరం కూడా లేదు. అది నీకు, నీ యావే ఎలోహిం, నీ యెహోవా మెస్సీకి తెలిసి ఉంటే చాలు. అది నీకు, నీ యెహోవా మెస్సీకి తెలిసి ఉంటే చాలు. He says, నీ జీవితం ఇచ్చి కొనుక్కుంటావా బిడ్డ? జీవితం నుంచి కొనుక్కుంటావు బిడ్డ. నేను మార్చుకోవాలని ఆశపడుతున్నా బిడ్డ. నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ మై చైల్డ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా బిడ్డ. తల్లి ప్రేమ ఆగిపోవచ్చు బిడ్డ, తండ్రి ప్రేమ ఆగిపోవచ్చు బిడ్డ. నేను నిన్ను ప్రేమిస్తున్నా తండ్రి. మారయ్యా, మారయ్యా, ఒక్క మాట. సంవత్సరాలు గడిచిపోతున్నా నీకు ఎరువు వేస్తూనే ఉన్నాడు. నీకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. నువ్వు మారాలని ఆశ పడుతూనే ఉన్నాడు. ఈ రోజన్నా మారవా? ఈ రోజన్నా నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పవా? అయ్యా, నా జీవితాన్ని అప్పచెప్తున్నానయ్యా. I give my life and I open the door of my heart. Are you ready to say this? ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాను. ఆయన ఈరోజు నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట ప్రార్థన చేస్తావా? అయ్యా, నన్ను మార్చయ్యా. అయ్యా, నా జీవితం ద్వారా నేను నీ బంగారమును, నీ తెల్లని వస్త్రమును, నీ కాటుకను కొనుక్కును లాగిన నా జీవితాన్ని నీకు ఇవ్వడానికి సహాయం చేయండి. నా తలుపుని తెరవడానికి నాకు సహాయం చేయండి. నీతో సహవాసము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థిస్తాను. తండ్రి, నీకు వందనాలు అయ్యా. లవదోక్య సంఘముతో ద్వారా కూర్చున్న మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఇన్ని సంవత్సరాలు మా జీవితాలలో, మా సంఘములో మీ స్థానము తలుపు యొద్ద ఉన్నది అని గ్రహించలేకపోయినానయ్యా. అయ్యా, ఇప్పటికన్నా మా జీవితం ద్వారా మేము కొనుక్కున్న విధంగా
అయ్యా మేము మా జీవితాల ద్వారా ఆ బంగారమును, ఆ తెల్లని వస్త్రమును, ఆ నీతి వస్త్రమును, ఆ కాటుకను, which opens the eyes to see the wonderful things of the law, of the Torah. అయ్యా చూపించయా నీ చిత్తం, చూపించయా నీ రెవల్యూషన్, చూపించయా మమ్మల్ని మార్చుకోయా అయ్యా, మీతో సంబంధం కలుపుకునే విధంగా మమ్మల్ని మార్చయా. నువ్వు చూపించిన రెస్పెక్ట్, నువ్వు మా పట్ల చూపించిన పేషెన్స్, నువ్వు మా కొరకు ప్రతి నిత్యము అడుగు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతిసారి మేము తలుపు తెరవలేకపోతే ఈ రోజు తెరుస్తున్నాం. We open the doors of our heart and open the doors of our lives and open the doors of our church, that you may enter and have a beautiful relationship with us, that we will be seated with you on that throne. Yeah. నీతో కలిసి మేము బ్రతుకులాగా, నీతో కలిసి మాకు సంబంధం ఉండలాగా మమ్మల్ని మార్చుకో. మా హృదయాలని, మా జీవితాలని ఈరోజు నీకు సమర్పిస్తున్నాను. మీ ఆత్మ చేత నింపి కూర్చున్న ప్రతి బిడ్డని, వింటున్న ప్రతి బిడ్డని నీ కొరకు నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. మాతో మాట్లాడిన విధానం బట్టి నేను వందనాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తాను. కొన్ని వినపల్లి యెహోవా మెస్సీయా అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. సరేనా?